గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు నెంబర్ సిస్టమ్ సంఖ్యా వ్యవస్థ, ఈ నెంబర్ సిస్టంలో గతంలో ఎగ్జామ్స్లో అడిగిన కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 1/√9 మైనస్ √8 minus 1/√8 minus √7 plus 1/√7 minus √6 minus 1/√6 minus √5 plus 1/√5 minus √4 is equals to dash. ఇది పోలీస్ కానిస్టేబుల్ 2018 అడిగేటువంటి క్వశ్చన్ అండి. జనరల్గా ఈ ప్రాబ్లం చేయాలి అంటే జనరల్గా మనం ప్రొసీజర్లో వెళ్తున్నప్పుడు ఈ 1/√9 మైనస్ √8ని అక్కడి నుంచి చేయండి. √9 + √8 చేత గుణించి భాగించండి, దాని విలువ మారిపోదు. ఇది ఈక్వల్స్ టు √9 + √8 బై ఇదేమో √9 a మైనస్ b ఇంటూ a + b, అప్పుడు ఏమవుతుంది a² - b² అంటే √9² మైనస్ √8² ఈ స్క్వేర్కి రూట్కి పోయింది, ఈ స్క్వేర్కి రూట్కి పోయింది. √9 + √8 బై 9 - 8 1 ఇది ఈక్వల్స్ టు √9 + √8 అంటే √9 - √8 ఏమవుతుంది √9 + √8. √8 - √7 ఏమవుతుంది √8 + √7. అలా అన్ని వాల్యూస్ రాసుకోండి. ఇప్పుడు ఇది √9 + √8 మైనస్ ఇదేమో ఇది √8 + √7 ప్లస్ ఇది √7 + √6 ఇది మైనస్ √6 + √5 ప్లస్ √5 ప్లస్ √4. అప్పుడు √9 ప్లస్ √8 మైనస్ √8 మైనస్ √7 ప్లస్ √7 మైనస్ √6 మైనస్ √6 మైనస్ √5 ప్లస్ √5 ప్లస్ √4. ఇక్కడ √8కి √8కి √7కి √7కి √6కి √6కి √5కి పోయింది. అప్పుడు √9 ప్లస్ √4 మిగిలింది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు √9 అంటే 3 ప్లస్ √4 అంటే 2, 3 + 2 5. సో ఫస్ట్ ఆప్షన్ 0, సెకండ్ ఆప్షన్ 1/3, థర్డ్ ఆప్షన్ 1, ఫోర్త్ ఆప్షన్ 5. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇంత చెయ్యక్కర్లేదండి, ఇక్కడ మనకి ఏం లేదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడు ఇచ్చినా ఈ స్టార్టింగ్లో ఏముందో తీసుకోండి, √9 ఒక పక్కన రాసుకోండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టండి. ఎండింగ్లో ఏముందో చూసుకోండి, √4. √9 యొక్క రూటు 3 ప్లస్ √4 యొక్క రూటు 2 ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకేనా? అలాగే ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం 12 × 18 × 15 × 14 × 25 × 16 × 55 × 105 లబ్ధం యొక్క చివరలో వ్యవస్థితమయ్యే సున్నాల సంఖ్య. ఫస్ట్ ఆప్షన్ ఏమో 5, సెకండ్ ఆప్షన్ 6, థర్డ్ ఆప్షన్ 8, ఫోర్త్ ఆప్షన్ 10. ఇది SI ప్రిలిమ్స్ 2016లో అడిగినటువంటి క్వశ్చన్. ఇలా మనకి సున్నాల సంఖ్యను అడుగుతాడు. సున్నాల సంఖ్య కావాలంటే ఇదంతా మల్టిప్లై చేసుకొని వచ్చిన వాల్యూలో చివరి నుంచి సున్నాలు ఎన్నో కౌంట్ చేసుకోవడం ఒక మెథడ్. దట్ విల్ బి టేక్ మోర్ టైం. అలా కాకుండా ఏదైనా టెక్నిక్ ఉందేమో చూద్దాం. ఏంటో టెక్నిక్ అంటే, ఎప్పుడైనా మనకు సున్నాలు కావాలి అంటే ఫస్ట్ నెంబర్ నుంచి వెళ్దాం. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదా, 2 5 = 10, చివరికి 0 వచ్చింది. అలా 2 5ల చేత మల్టిప్లై చేసినప్పుడు 0 వచ్చింది స్టార్టింగ్లోనే.
రెండు చేత 5ని మల్టిప్లై చేసిన 2 5 10 0 వచ్చింది. ఆ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు 2 into 5 కింద కన్వర్ట్ చేసుకోండి. 2 into 5 కింద కన్వర్ట్ చేసుకోండి. ఈ 12ని 2 square into 3, ఇక్కడ 18ని 2 power 1 into 9 ఇంటూ ఇక్కడ 15ని 3 into 5 1, 3 into 5 power 1 ఇంటూ ఇక్కడ 14ని 2 into 7, 2 power 1 into 7 ఇంటూ ఇక్కడ 25ని 5 square ఇంటూ 16ని 2 power 4 ఇంటూ 5 into 11 ఇంటూ 5 into 21. ఇక చూడండి, ఇక్కడ 2 square 2 3 2 పవర్ కలుపుకోండి. 2 + 1 3 + 1 4 + 4 8 8. మరొకసారి చూసుకోండి అమ్మా. ఇక 2 square into 3, 2 power 1 into 9, 3 into 5 power 1, 2 into 7, 2 into 7, 2 7 ja 14, 2 7 ja 14, 2 into 7. ఇంకా పోతే ఇంకేం మిగిలిపోయింది ఇక్కడ? ఇక్కడికి వచ్చేసరికి 3 5 ja 15, 5 square 2 power 4 ఇంటూ 5 ఇంటూ 11 ఇంటూ ఇప్పుడు ఇక్కడ 1 2 1 3 3 1 4 4 4 8. ఇంకేదైనా మిస్ అయ్యేమో? ఇక్కడ చూడండి, ఇది 14 కాదు, ఇది 40 అమ్మ. మోడల్ పేపర్లో ఉన్నది 40. ఇది 40 రాయొచ్చు మనం. 2 cube ఇంటూ 8 5 45 ఇంటూ 5. ఇప్పుడు చూడండి, పవర్లో ఇది 2 1 3 3 4 7 7 3 10 అంటే 2 power 10. 5 చూసుకోండి, 5లు 5 power 1 1, ఇది 2, ఇది 4, ఇది 1 5, ఇది 1 6, 5 power 6, 2 power 10 5 power 6. అయితే ఇక్కడ లీస్ట్లో ఉన్నది ఏంటో తీసుకోండి. లీస్ట్లో ఏముంది? 5 ఉంది. 5 power 6 అంటే 6. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో లబ్ధి యొక్క చివరిలో ఎన్ని సున్నాలు వస్తాయి? 6 సున్నాలు వస్తాయి. 10 6లలో చిన్నది, 10, 6లలో చిన్నది, 10, 6లలో చిన్నది. ఇందులో చిన్నది తీసుకోవాలి మనం. 10, 6లో చిన్నది 6 కాబట్టి 6 సున్నాలు వస్తాయి. ఇంతవరకు మనం ఇక్కడే చెప్పవచ్చు. చూడండి, ఇక్కడ దీన్ని 2 square into 3, ఇక్కడ 2 square into 3, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. 2లు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి 5 చూడండి. 5 3 15, 1 5, 5 5 25, 3 2 5, 5 11 4 5, 5 21 5 5, ఇక్కడ ఒక 5 6 5. సో డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పవచ్చు. సో ఆన్సర్ ఏంటండి? 6 సున్నాలు. ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇలా మల్టిప్లై చేసుకుని రాసుకొని 2 into 5 వచ్చేటట్లు 2ని 5ని ఎక్స్ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత 2 powers ఎన్ని రాసుకోండి, 5 powers ఎన్ని రాసుకోండి. ఈ పవర్స్లో చిన్న వాల్యూ అనేది సున్నాల కింద తీసుకోండి. అదే ఆన్సర్. ఇప్పుడు మనం థర్డ్ క్వశ్చన్ గురించి చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే, రెండు అభాజ్య సంఖ్యలు ఏ మరియు బి, ఏ గ్రేటర్ దాన్ బి లా కాసాగు 319 అయినా a - 2b = ఇది కూడా మనకి రీసెంట్ మోడల్ పేపర్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. 2018 ఎస్ఏ ప్రిలిమ్స్ అడిగిన క్వశ్చన్. రెండు అభాజ్య సంఖ్యలు ఏ మరియు బి, ఏ గ్రేటర్ దెన్ బి లా కాసాగు 319 అయినా a - 2b = అని అడిగాడు. అసలు అభాజ్య సంఖ్యలు ఏంటంటే ప్రధాన సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్. ఎనీ నెంబర్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఏ సంఖ్య తీసుకున్న 2 కారణాంకాలు ఉంటే అటువంటి సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. 1 మరియు ఇట్సెల్ఫ్, 1 and itself, ఒకటి మరియు దానికి అదే. ఆ విధంగా 2 అభాజ్య సంఖ్యలు ఏ మరియు బి తీసుకున్నాడు. ఏ కండిషన్ ఉన్నాయి? ఏ పెద్దదిగా ఉంది, బి చిన్నదిగా ఉంది. అప్పుడు 2 సంఖ్యల యొక్క కాసాగు ఎంత ఇచ్చాడు? 319 అయినా a - 2b. ఇప్పుడు ఏ పెద్దది, బి చిన్నదిగా చూసుకోవాలి. సో అభాజ్య సంఖ్యలు అవ్వాలి. 9 అంటే 9 అనేది క్యాన్సిల్ అవ్వదు. 10 ఇంకా 11 చూద్దాం. 11 ఇంటూ 11 22 పోతే 99, 11 9 99. అంటే ఇక్కడ ఏ అనేది 29 తీసుకోవాలి, బి అనేది 11 తీసుకోవాలి. ఏ అనేది 29, బి 11 తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి అన్నాడు కాబట్టి ఏ 29, బి 11. మరి ఏ 29 అంటే 29 - 2 × 11 22 7 = 7
కాబట్టి ఇక్కడ మనకు వాడు ఇచ్చిన ఆప్షన్స్లో -8, సెకండ్ ఆప్షన్ 9, థర్డ్ ఆప్షన్ 8, ఫోర్త్ ఆప్షన్ 7 ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 7. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. 5400ను భాగించే విభిన్న ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత? ఇది మనకి ఏపీఎస్ఐ 2018 అడిగిన క్వశ్చన్ అండి. 5400ను భాగించే విభిన్న ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. విభిన్న ప్రధాన సంఖ్యల మొత్తం. ఇలాంటి ప్రాబ్లం మనకి ఎప్పుడు ఇచ్చినా ఈ 5400ని ఎల్సిఎం తీసుకోండి. 2 2 జా 2 700 జా 3 900 జా 300 జా 2 150 జా 2 75 జా 5 15 జా 5 3 జా. ఇలా రాసుకున్న తర్వాత 2 పవర్స్ 3 పవర్స్ ఎన్ని రాసుకోండి. 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్. ఇక్కడ మనకి విభిన్న ప్రధాన సంఖ్యలు మొత్తం విభిన్న ప్రధాన సంఖ్యలు మొత్తం డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ 2గా కలిగినవి 3, 2 1, 3 1, 5 1 అటువంటి డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ మనకి ఎన్ని వచ్చాయి ఇక్కడ వీటి యొక్క సమ్ అడుగుతున్నాడు. 2 + 3 + 5 5 3 8 2 10. సో ఫస్ట్ ఆప్షన్ ఏమో 10, సెకండ్ ఆప్షన్ 15, థర్డ్ ఆప్షన్ 17, ఫోర్త్ ఆప్షన్ ఏమో 15. సో ఆన్సర్ మనకి ఏమొచ్చింది? ఇలా విభిన్న ప్రధాన సంఖ్యల మొత్తం అని అడిగితే ఎల్సిఎం తీసేసుకొని పవర్స్ కింద రాసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే ఎల్సిఎం తీస్తున్నప్పుడు ప్రైమ్ నెంబర్స్తోనే ఎల్సిఎం తీయాలి. ప్రధాన సంఖ్యల చేతే కాసా కట్టాలి తప్ప నాకు 4th టేబుల్ వచ్చు 6th టేబుల్ వచ్చని 4, 6, 8 వాటితో ఎల్సిఎం చేయకూడదు. సో ఎప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్తోనే చేయాలి. అలా ప్రైమ్ నెంబర్స్తో చేసినప్పుడు చివరికి మనకి ఇలా పవర్స్లో రాసుకున్నప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్ కింద ఉంటుంది. సో అటువంటి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని అంటే 3, అటువంటి ప్రైమ్ నెంబర్స్ మొత్తం అంటే 5, అటువంటి ప్రైమ్ నెంబర్స్లో 5లు ఎన్ని అంటే 2, అటువంటి ప్రైమ్ నెంబర్స్లో 3లు ఎన్ని అంటే 3, అటువంటి ప్రైమ్ నెంబర్స్లో 2లు అంటే 2. ప్రధాన కారణాంకాల మొత్తం అంటే మళ్ళీ ప్రాబ్లం మారిపోతుంది. 3 + 1 3 + 1 చేసుకుని మల్టిప్లై చేసుకుంటాం. సో ప్రాబ్లం బట్టి మనం ముందుకు పోవడం జరుగుతుంది. అలాగే ఇంకో ప్రాబ్లం కూడా మనం వివరంగా చూద్దాం. ఇంకో ప్రాబ్లం ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో 7/12 - 2/24ను భాగించే సంఖ్య. ఇది ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ 2016లో అడిగినటువంటి క్వశ్చన్. కొంచెం ఆలోచించండి. 7/12 - 2/24ను భాగించే సంఖ్య. కింద ఆప్షన్స్లో 32 అంట, 33 అంట, 34 అంట, 35 అంట. ఏది భాగిస్తుంది ఎవరికి తెలుస్తుంది? అలా తెలియాలంటే 7ని మనం 12 టైమ్స్ పవర్ చేయగా వచ్చిన వాల్యూ నుంచి 2ని మనం 24 టైమ్స్ పవర్ చేయగా వచ్చిన వాల్యూ మైనస్ చేయగా వచ్చిన వాల్యూని 32 డివిజిబుల్ అవుతుందా, 33 డివిజిబుల్ అవుతుందా, 34 డివిజిబుల్ అవుతుందా, 35 డివిజిబుల్ అవుతుందని చెక్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇచ్చినప్పుడు ఈ 7/12ని సో పవర్స్ ఈక్వల్ చేసుకోండి. 7² పవర్ 6 మైనస్ 2/4 ఇలాగ ఎప్పుడైనా సరే ఇలాగా పవర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు, పవర్స్ ఈవెన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఈ 7 - 2 అనేది లోపల డిఫరెన్స్ కూడా డివిజిబుల్ చేస్తుంది. ఈ లోపల డిఫరెన్స్ అనేది దాన్ని డివిజిబుల్ చేస్తుంది. పవర్లో నెంబర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు a - b అనేది ఒక ఫ్రాక్షన్ అవుతుంది. ఇక్కడ ఈ a - b అనేది ఒక ఫ్రాక్షన్ అవుతుంది. ఏ పవర్ రూపంలో బి పవర్ రూపంలో ఉండి ఆ పవర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు a - b అనేది ఒక ఫ్రాక్షన్ అవుతుంది. మరి ఆ విధంగా చూసుకుంటే ఈ పవర్స్ వదిలేసండి. ఇక్కడ ఏమొచ్చింది? 7² - 2/4 49 - 16 = 33. అంటే 33 అనే నెంబరు దీన్ని భాగిస్తుంది అని ఖచ్చితంగా మనం చెప్పగలిగాం. నిజంగా మనకి ఇలాగానే చెప్పలేకపోతే ప్రొసీజర్లో చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే చూసారా, మనకి సంఖ్యామానంలో అడిగేటువంటి క్వశ్చన్స్ ఒక్కొక్కటి కూడా ఏ విధంగా ఉన్నాయో మనకి తెలుస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కోలా ఉంది. సో సంఖ్యామానం అనేది కాన్సెప్ట్ నేర్చుకొని, లెక్కను ఎలా చేయాలో నేర్చుకొని,
కాన్సెప్ట్ నేర్చుకుంటూ ముందుకు పోవాలి. ప్రతిదానికి నేను కంఠస్థ పెడతాను, షార్ట్ కట్స్ యూజ్ చేస్తానంటే అవ్వదు. ఇంకో లెక్క చూడండి ఎలా అడిగాడు. 4x-1 = 24 అయితే 2x హోల్ పవర్ x డాష్ అని అడిగాడు. ఇది ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో అడిగినటువంటి ప్రాబ్లం. ఫస్ట్ ఆప్షన్ ఏమో 3/5 అంట, సెకండ్ ఆప్షన్ ఏమో 2/5/2 అంట, థర్డ్ ఆప్షన్ ఏమో 4/5/2 అంట, ఫోర్త్ ఆప్షన్ ఏమో 3/5 అంట, ఫోర్త్ ఆప్షన్ ఏమో 5/5/2 అంట ఫోర్త్ ఆప్షన్. ఏంటిది ప్రొసీజర్ ప్రకారం మనం వెళ్ళామనుకోండి, కొంచెం చూద్దాం. ఈ 4/x అలా ఉంచండి, ఈ 4/x/4 అని రాసుకోండి. ఎందుకంటారా, a/m-nని a/m/a/n అని రాసుకోవచ్చు. ఈ 4/x-1ని 4/x/4/1 అని రాసుకోవచ్చు. ఇది కూడా మనకి ఎంత ఇచ్చాడు 24. 4/x కామన్ తీయండి. 1 - 1/4 = 24. 4/x × 3/4 = 24. అప్పుడు ఇటు తీసుకెళ్ళిపోండి. ఇటు తీసుకెళ్తే ఇప్పుడు 3 × 4/x = 3 × 4/x = 3 × 4/x = 24 × 4 96. 4/x = 96/3. 3 3 6. 4/x = 32. 4/x = 2/5. 2/2x = 2/5. 2x = 5. x = 5/2. x = 5/2 అంటే ఇక్కడ x వాల్యూ మనకి ఎంత వచ్చింది 5/2 వచ్చింది. ఇచ్చిన ఆప్షన్స్లో x వాల్యూ తీసుకెళ్ళి అందులో వేయండి. 2x హోల్ పవర్ x, అక్కడ 2 × 5/2 హోల్ పవర్ 5/2కు 2కి పోతే 5/5/2. చూసారా ఎంత టైం పట్టిందో, ఇంత చెయ్యక్కర్లేదు. సింపుల్ సే దట్. ఎలా చేస్తానంటే నేను డైరెక్ట్గా క్వశ్చన్ తీసుకోండి. 2x హోల్ పవర్ x తీసుకోండి. ఇప్పుడు ఈ 2x హోల్ పవర్ x తీసుకుంటే ఇప్పుడు ఈ 2x = ఈ ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 2x = 3. x ఏమొచ్చింది 3/2. x ఎంత వచ్చింది 3/, ఇక్కడ 5 ఉంది, అది కాదు. అదే 2x = 2 తీసుకోండి రెండో ఆప్షన్లో. x = 1, ఇది కాదు. అదే 2x = 4 తీసుకోండి. x = 2, ఇది కాదు. అదే ఫోర్త్ ఆప్షన్ తీసుకోండి. 2x = 5, x = 5/2. సరిపోయిందా లేదా? x = 5/2. x = 5/2. ఇగోండి డైరెక్ట్గా మనం చెప్పవచ్చు. ఈ ప్రొసీజర్ అంతా మనం చేయక్కర్లేదు, ఏమీ లేదు. ఇక్కడ డైరెక్ట్గా క్వశ్చన్ వర్క్స్ చెప్తాను చూడండి. క్వశ్చన్ ఏమైతే ఇచ్చాడో అది తీసుకోండి. ఆ లోపల ఉన్న 2x = ఆప్షన్లో ఉన్నటువంటి బేస్ని తీసుకోండి. x = 5/2 వచ్చింది. అదిగోండి పవర్లో 5/2 ఉంది. ఇంకేది కూడా సెట్ కాలేదు. ఇది ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ 2018లో అడిగినటువంటి క్వశ్చన్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 18 - 5 - 6 6 + 2 × 7 - 8 - బార్ క్లోజర్ బ్రాకెట్ కవర్డ్ బ్రాకెట్ నెక్స్ట్ బ్రాకెట్ = ఎంత. దీన్ని చూస్తుంటే మనకి ఏం తెలుస్తుంది, వి బాడ్మాస్ ప్రకారం చేయాలి. వి బాడ్మాస్ అంటే వి అంటే వెన్నాక్కలం, ఇలా బార్ ఉంటుంది. తర్వాత బి అంటే బ్రాకెట్, ఓ అంటే ఆఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఫస్ట్ వెన్నక్కలం చేయాలి, తర్వాత బ్రాకెట్ చేయాలి, తర్వాత ఆఫ్ చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత ఎడిషన్ చేయాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చేయాలి. బ్రాకెట్స్లో ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ చూడాలి, తర్వాత కవర్డ్ బ్రాకెట్ చూడాలి, తర్వాత క్లోజ్డ్ బ్రాకెట్ చూడాలి. ఫస్ట్ ఇది చూడాలి, సెకండ్ ఇది చూడాలి, థర్డ్ ఇది చూడాలి. ఫస్ట్ చూసుకోండి, ఈ 8 - 5 అంటే ఎంతనన్నా 3. ఫస్ట్ ఇది చేయాలి. 8 - 5 అంటే 3. ఇక్కడ ఆప్షన్స్ చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏమో 71, సెకండ్ ఆప్షన్ 79, థర్డ్ ఆప్షన్ 97, ఫోర్త్ ఆప్షన్ 102. ఇప్పుడు చూడండి 8లోంచి 5 తీస్తే 3, 7 - 3 7 - 3 7 - 3 4, 4 2 = 8, 8 + 6 14, 14 6 84, 84 ఇక్కడికి వచ్చింది. 18 - 5 - 84,
అప్పుడు ఈ 84 అంటే 89. సో ఇక్కడ ఫస్ట్ నేను చూస్తాను. ఫస్ట్ 18 వేయండి. 18 మైనస్ లోపల 5 వేయండి. 5 మైనస్ ఇక్కడ 6 వేయండి. 6 వేసాక బ్రాకెట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఎనిమిది నుంచి 5 తీస్తే 3, 7 మైనస్ 3 4, 4 2 8 అంటే 6 ప్లస్ 8 వచ్చింది. మళ్ళీ 18 మైనస్ 5 మైనస్ 6 ఇంటూ 6 ఇంటూ 14, 14 ఆరులు ఎంత అండి? 14 ఆరుల 84. మళ్ళీ 18 మైనస్ 5 మైనస్ 84 అంటే మైనస్ 79. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 18 ప్లస్ 79. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 97. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. టూ ఫార్టీ డివైడెడ్ 10 ప్లస్ 2 ప్లస్ 7 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 75 మైనస్ 4 ఇంటూ 13 ప్లస్ 12 డివైడెడ్ 6. ఫస్ట్ బార్ ఉంది కాబట్టి 6 2 12, 2 ప్లస్ 13 15, 15 4 60, 75లో 60 తీస్తే 15, 15 2 30, 7 3 21 ప్లస్ 30 51, 51 ప్లస్ 2 53, 53 ఇంటూ 0 530. సో 240/530 24/53. వీటికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఆప్షన్ 24/53. సెకండ్ ఆప్షన్ ఏమో మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ 6/5. థర్డ్ ఆప్షన్ 53/24. ఫోర్త్ ఆప్షన్ 5/6 ఇచ్చాడు. సో మనకు ఆన్సర్ 24/53. మరొకసారి చూడండి. ముందు బార్ ఉంది కాబట్టి 6 2 12, 2 ప్లస్ 13 15, 15 4 60, 75లో 60 తీస్తే 15, 15 2 30, 7 3 21 ప్లస్ 30 51, 51 ప్లస్ 2 53, 53 ఇంటూ 10 530, 24 240/530 24/53. ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. క్యూబ్ రూట్ 47 4,552 ఇంటూ 5 ప్లస్ 2 స్క్వేర్ రూట్ 6084 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్స్ టు డాష్. ఇది ఒక మోడల్ పేపర్లో పెట్టండి. 780 390 810 1332. సో చూసారా, దీన్ని మనం షార్ట్కట్లో మనం చెప్పలేము. కంపల్సరీ క్యూబ్ రూట్ కట్టాలి, ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి. స్క్వేర్ రూట్ కట్టాలి, ఇంటూ 5తో మల్టిప్లై చేయాలి. ఆన్సర్ తీసుకోవాలి. 5 × 10 4 5 20. మ్యాక్సిమం ఆన్సర్ అనేది ఎండింగ్ విత్ 0 రావడానికి అవకాశం ఉంది. చూద్దాం ఏమవుతుందో. సో క్యూబ్ రూట్ అయితే సింగిల్గా కట్ చేయాలి, డబుల్ కట్ చేయాలి, మధ్యలోది క్యాన్సిల్ చేయాలి. 2కి 8 అండి. 474కి నియరెస్ట్ క్యూబ్ అనేది 5 క్యూబ్ అంటే 512, 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512. సో ఇది 78 వచ్చింది. దట్ 78 ఇంటూ 5 ప్లస్ ఇది సింగిల్గా కట్ చేయాలి. 4కి ఏమో 2 వాల్యూస్ వస్తాయి. 2 స్క్వేర్ అన్న 4, 8 స్క్వేర్ అన్న 4. ఇక 60కి 5 5 25, 6 6 36, 7 7 49, 8 8 64, 7 7 49. ఇక్కడ 7 ఇంటూ 8 వేయాలి. 7 8 56 కన్నా పెద్ద వాల్యూ కాబట్టి ఆన్సర్ 78. ఇక్కడ కూడా 78 ఇంటూ 5 వచ్చింది. 540 ఉన్నాయి. ఇంకా 4 5 35 4 35 4 39. ఇది కూడా 39 ఈజ్ ఈక్వల్స్ టు 780. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. 780 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. మీకు నెక్స్ట్ క్లాస్లో స్క్వేర్ రూట్స్ ఎలా కట్టాలి, క్యూబ్ రూట్స్ ఎలా కట్టాలి వివరంగా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి 10th ప్రాబ్లంకి వచ్చేసరికి 67 హోల్ పవర్ 39 ఇంటూ 84 హోల్ పవర్ 37 ఇంటూ 66 హోల్ పవర్ 49 ఇంటూ 83 హోల్ పవర్ 16 చివరి స్థాన విలువ ఎంత అని అడుగుతున్నాడు. చివరి స్థాన విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో చివరి స్థాన విలువ అంటే ఇంతకుముందు మళ్ళీ ఒక క్లాస్ చెప్పుకుందాం. చివరి స్థాన విలువలకి 0 పవర్ ఎనీథింగ్ ఈజ్ 0, 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1, 5 పవర్ ఎనీథింగ్ ఈజ్ 5, 6 పవర్ ఎనీథింగ్ ఈజ్ 6. 0 పవర్ 1 0, 0 పవర్ లక్ష 0, 1 పవర్ 10 0, 1 పవర్ లక్ష 0. 5 స్క్వేర్ అన్నా చివరికి 5 వస్తుంది, 5 క్యూబ్ అన్నా చివరికి 5 వస్తుంది. 5 క్యూబ్ అంటే 125 ఎండింగ్ విత్ 5. ఇలా 0 పవర్ ఎనీథింగ్ ఈజ్ 0, 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1, 5 పవర్ ఎనీథింగ్ ఈజ్ 5, 6 పవర్ ఎనీథింగ్ ఈజ్ 6. అలాగే 4 పవర్ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి. 4 స్క్వేర్ అంటే 16.
అలాగే 4 స్క్వేర్ 16, 4 పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే 6, 4 క్యూబ్ అంటే 64, పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే 4. అలాగే 9 స్క్వేర్ అంటే 81, పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి 1, 9 క్యూబ్ అంటే 720, పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 9. ఇంకా 2, 3, 7, 8కి పవర్లో ఉన్న వాల్యూని బై 4 చేయాలి. సో ఆ విధంగా చూసుకుంటే ఇది 7 పవర్లో ఉన్న 4 చేస్తే 4 9 36, 3 మిగిలింది. 7 క్యూబ్, ఇది 4 పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 4, 6 పవర్ ఎనీథింగ్ ఈ 6. 3కి పవర్లో ఉన్న వాల్యూ 4తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. 2 కానీ 3, 7, 8, 2, 3, 7, 8. 2కి పవర్లో కానీ 8 పవర్లో కానీ 0 వస్తే 6 యూనిట్ డిజిట్ అవుతుంది. 3కి 7కి పవర్లో ఉన్న వాల్యూ 6 వస్తే యూనిట్ డిజిట్ 1 అవుతుంది. 2 పవర్లో కానీ 8 పవర్లో కానీ 0 వస్తే 6 తీసుకోవాలి. 3 పవర్లో కానీ 7 పవర్లో కానీ 0 వస్తే 1 తీసుకోవాలి. ఈ క్లాస్ కూడా మీకు వివరంగా నెక్స్ట్ క్లాస్లో నేను వివరంగా ఓన్లీ యూనిట్ డిజిట్స్ అని పెట్టి డిఫరెంట్ వాల్యూస్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 3కి పవర్లో ఉన్న వాల్యూ మరి 3 ఉంది. పవర్లో ఉన్న వాల్యూని 4తో డివిజిబుల్ చేయాలి. 4 4 16, 0 వచ్చింది. 0 వస్తే 1 తీసుకోవాలి. ఇదేమో 343, చివర 3 × 4 × 6 × 1, 1 6 6, 6 4 24, 24 అంటే 4 3 12, చివరికి 2 వచ్చింది. సో ఆన్సర్ 2. నెక్స్ట్ ఏమో 11వ ప్రాబ్లం. 30 డివైడెడ్ బై 0.75 డివైడెడ్ బై 30 డివైడెడ్ బై 30 డివైడెడ్ 0.75 డివైడెడ్ 0.15 ఈజ్ ఈక్వల్స్ టు డాష్. ఇది కానిస్టేబుల్ మోడల్ పేపర్ అడిగిన క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఏమో 6, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ 2, ఫోర్త్ ఆప్షన్ 0. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ చూడండి 15 ఉందంట. ఫస్ట్ పాయింట్స్ గురించి పట్టించుకోకుండా 15 5 75, 5 6 30, 6 వచ్చింది కాబట్టి చాలామంది 6 పెట్టేస్తారు. రాంగ్ అండి. ఎక్కువ డివిజిబిలిటీస్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి తప్ప రైట్ సైడ్ నుంచి క్లియర్ చేస్తే లెఫ్ట్ సైడ్కి రాకూడదు. డివిజిబిలిటీస్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి క్లియర్ చేసుకుంటూ రావాలి. మరి అప్పుడు చూడండి, ఫస్ట్ 30ని క్లియర్ చేస్తాం. 30 బై 0.75. సో 2 పాయింట్స్ డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి పైకి వెళ్ళిపోతాయి. బై 75, 75 40 వచ్చింది. ఇప్పుడు 40 బై 0.15, కింద 2 పాయింట్స్ ఉన్నాయి పైకి వెళ్ళిపోతాయి. 4000, 15 30. సో 15 30. అప్పుడు 15 30 పోతే ఇంకా 10 100, 16 90, 16 90, 2/3. సో ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో ఎప్పుడైనా సరే ఎక్కువ డివిజిబిలిటీస్ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి క్లియర్ చేసుకుంటూ రైట్ సైడ్కి వెళ్ళాలి తప్ప రైట్ సైడ్ నుంచి క్లియర్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ రాంగ్ అవుతుంది. తెలియక 10 75, 5 6 30 ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనుకొని చాలామంది చెప్పడం రాంగ్ పెట్టుకొని రావడం జరిగింది. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి. ఫస్ట్ 30 బై 0.75. సో 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి హారంలో పైన వేసుకున్నాను, క్యాన్సిల్ చేస్తే 40 వచ్చింది. మళ్ళీ 0.15 వేసుకున్నాను, హారంలో 2 సున్నాలు వేసుకున్నాను. ఈ 15తో క్యాన్సిల్ చేస్తే నాకు 266 అండ్ 2/3 రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే 0.6 ఇంటూ 2.8 ఇంటూ 3.5 డివైడెడ్ 0.0049. ఫస్ట్ ఆప్షన్ 840, సెకండ్ ఆప్షన్ 900, థర్డ్ ఆప్షన్ 1080, ఫోర్త్ ఆప్షన్ 1200. ఇది కూడా కానిస్టేబుల్ మోడల్ పేపర్ అడిగిన పెట్టండి. ఎప్పుడైనా సరే పాయింట్స్ ఉన్నప్పుడు దయచేసి పాయింట్స్ గురించి భయపడిపోయి పాయింట్స్ మనం చేయగలమా లేదా ప్రతిసారి పాయింట్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటూ మీరు ఉండొద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే క్యాన్సిలేషన్ చేసేయండి, తర్వాత పాయింట్స్ గురించి ఆలోచించండి. ఓకేనా? నాకు తెలిసి కింద ఆప్షన్లో పాయింట్స్ లేవు అంటే మనకు ఆన్సర్ కూడా పాయింట్లో రాదు, రాదు. అట్ ది సేమ్ టైం అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి. రైట్ సైడ్ పెరిగిందా లెఫ్ట్ సైడ్ పెరిగితే పాయింట్స్ లెఫ్ట్ సైడ్ వస్తాయి, 0 పెరిగితే రైట్ సైడ్ వెళ్తాయి. సరే చూద్దాం. చూడండి ఎలా క్యాన్సిల్ చేస్తాను. 7 చేత 7 7 49, 7 5 25. మళ్ళీ 7 చేత 7 4 28. అయిపోయింది కదా, ఇంకేం మనం క్యాన్సిలేషన్ చేయడానికి లేదు. మల్టిప్లై చేసేయండి. 4 5 20, 26 120, 26 120, 120.
ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, హారంలో ఎక్కువ ఉన్నాయి. లవం కన్నా హారంలో ఎన్ని ఎక్కువ పాయింట్స్ ఉంటే క్యాన్సిల్గా వచ్చిన జవాబుకి అన్ని సున్నాలను చేర్చాలి. ఇక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడే 3 పాయింట్స్ ఉన్నాయి, హారంలో ఎక్కువ ఒక పాయింట్ ఉంది కాబట్టి వచ్చిన ఆన్సర్కి ఒక సున్నా పెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటంటే 1200. ఇప్పుడు 14th ప్రాబ్లం చూద్దాం. 14th ప్రాబ్లం ఏంటంటే 1 - 1/9, 1 - 1/16 అప్ టు సో ఆన్ 1 - 1/10,000 అయితే విలువ అని అడిగాడు. ఇది కూడా ఒక మోడల్ పేపర్ అడిగిన పెట్టండి. ఫస్ట్ ఆప్షన్ 101/3, సెకండ్ ఆప్షన్ 1/150, థర్డ్ ఆప్షన్ 101/150, ఫోర్త్ ఆప్షన్ 150/101. ఇప్పుడు చూడండి, అసలు ఆలోచించాలి, అసలు ఏంటి లెక్క ఇలా ఇచ్చాడు. సో మనకి 1 - 1/9 ఇచ్చాడు, 16 ఇచ్చాడు. సో కొంచెం మన అబ్జర్వేషన్లో పెట్టుకుంటే అది ఇక్కడ మనకి స్క్వేర్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం సెపరేట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని 1 - 1/3² అని రాసుకోండి, దీన్ని 1 - 1/4² అని రాసుకోండి, దీన్ని 1 - 1/100² అని రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇది a² - b² రూపంలో ఉంది. మనకు తెలుసు a² - b² ఫార్ములా ఏంటి, a + b × a - b. ఆ విధంగా దీన్ని విడదీయండి. 1 - 1/3, 1 - 1/4 అప్ టు సో ఆన్ 1 - 1/100 ఇంటూ ఇప్పుడు 1 - 1/3 పోతే ఇంకోటి ఉంది ఇక్కడ, a - b పోతే a + b ఉంది కదా. ఇప్పుడు a + bలన్నీ ఒక దగ్గర రాయండి. 1 + 1/4 అప్ టు సో ఆన్ 1 + 1/100. ఇక్కడ చూడండి, ఇది 1 - 1/3 అంటే 2/3 ఇంటూ ఇది 3/4 అప్ టు 99/100. అలాగే ఇంటూ ఇది 3 1 = 3 ఇంటూ 1, 3 1 = 3 + 1 4/3 ఇంటూ 4 1 = 4 + 1 5/4 ఇంటూ అప్ టు సో ఆన్ 101/100. చూడండి, క్యాన్సిలేషన్ పోతే 3 3 4 4 99 ఇవన్నీ పోతాయి. ఇక 2/100 మిగిలింది, 4 4 5 5 ఇలా పోతుంటాయి. కాబట్టి ఇక్కడ 101 ఇక్కడ 3 మిగిలింది. 250 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 101/350 150. సో 101/150. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 15th ప్రాబ్లం చూద్దాం. 15th ప్రాబ్లం ఏంటంటే 1/6 + 1/12 + 1/20 + 1/30 అప్ టు సో ఆన్ 1/90 విలువ. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2017లో అడిగిన క్వశ్చన్. ఇప్పుడు చూడండి, ఇలాంటి ప్రాబ్లం ఇచ్చాడు. ఇలాంటి ప్రతిదీ మనం అప్ టు మధ్యలో డాట్స్ ఉన్నాయి, అన్నీ వేసుకుంటూ మనం ఎలాగో కలపలేం. కానీ కొంచెం థింక్ చేయండి. ఇక్కడ 6 ఉంది, 12 ఉంది, 20 ఉంది. అంటే ఇది 2 3 6, 3 4 12, 4 5 20. అంటే కనెక్షన్ ఉంది, కంటిన్యూస్గా ఉంది. కాబట్టి దీన్ని 1/6 కాబట్టి 1/2 × 3 + 1/3 × 4 + 1/4 × 5 + 1/5 × 6 అప్ టు సో ఆన్ 1/9 × 10. దీన్ని 1/2 - 1/3 + 1/3 - 1/4 + 1/4 - 1/5 + 1/5 - 1/6 + అప్ టు 1/9 - 1/10. ఎందుకు ఇలా రాసుకోండి అంటే, ఇది 1/2 - 1/3 కాస్త కట్టండి. 2 3 6, 2 3 6, 3 1 3, 3 2 6, 2 1 2, 1/6. 1/6 అంటే నథింగ్ బట్ 1/2 × 3. అంటే 1/6ని 1/2 × 3 రాశాను. 1/2 × 3 1/2 - 1/3 అని రాసుకున్నాను. ఇప్పుడు 1/3 1/3 1/4 1/4 1/5 1/5 అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇక్కడ ఏం మిగిలింది, 1/2 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది, 1/10 మిగిలింది. 2కి 10కి ఎల్సిఎం 10, 2 5 10 1 4/10, 2 2 2 5. చూసారా మనకు ఆన్సర్ ఏమొచ్చిందో, 2/5. సో రీసెంట్గా మనకి 2019 ఎస్ఏ మెయిన్స్లో అసర్షన్ రీజనింగ్ లెక్క, ఒక నిశ్చిత వాక్యము హేతు లెక్క, ఇలా మనకి 2 వాక్యాలు ఇస్తున్నాడు. 1 + 3 + 5 + 21 అప్ టు 100. R అంటే మొదటి n బేసి సహజ సంఖ్యల మొత్తం = n² అగును అన్నాడు. ఇది ఏపీఎస్ఐ మెయిన్స్ 2019లో అడిగిన క్వశ్చన్. ఇస్తూ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇచ్చాడు.
ఫస్ట్ ఆప్షన్ ఏ కామ ఆర్లు రెండు నిజము మరియు ఏకి ఆర్ సరి అయిన వివరణ.